తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కోటా శ్రీనివాసరావు లాంటి నటన కలిగిన వ్యక్తి కమీడియన్ అనే వాటికి ప్రపంచ వ్యాఖ్యలో కూడా ఎక్కడ లేరు. ఎందుకంటే చలనచిత్ర రంగంలో పరభాషా నటులకి ప్రాముఖ్యత ఇస్తున్నారన్న తరుణంలో ఆయన బయటకు వచ్చి ముందు స్వతహాగా మన ప్రాంతీయ భాష తెలిసిన వ్యక్తులని గౌరవించి వాళ్ళకి ఏదైనా పాత్ర కలిగించండి, వాళ్ళ పాత్రలో ఇవ్వలేకపోతే కనుక మరొక సినిమాలో వారికి అవకాశం ఇచ్చి చూడండి. పరాయ భాష కాదు, మన తెలుగు భాష మనకి చాలా అవసరం. మన ప్రాంతీయ భాషలో ఉన్నటువంటి పట్టుత్వం ఏ భాషలోనూ లేదని చెప్పి మన ప్రాంతీయ నటుల కోసం ఆయన అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఏదైతే మన భారతీయ జనతా పార్టీలో 1999లో శాసనసభ్యులుగా విజయవాడ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికవ్వడం, ఆ తర్వాత 2004 వరకు ఆయన చేయడం, ఆ తర్వాత కొన్ని ఆయన పరిస్థితులు బాగున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండడం, ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఆయన చేసిన తీరుని కానీ ఆయన పనిచేసినటువంటి పరిష్కార విధానం కానీ యువతకి చాలా అవసరం. అది లేనిదే ఇవాళ మనకి ఎటువంటి ఈ భారతదేశ చరిత్రలో హిందుత్వం యొక్క గొప్పతనం గురించి చెప్పినటువంటి ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి. ఏదైనా ఇవాళ ప్రాంతీయ పార్టీలు అన్నింటికంటే జాతీయ పార్టీలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే దాని ఒక ప్రాముఖ్యతను తెలియజేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా అలాంటి నటుడిని, అలాంటి రాజకీయవేత్తని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. వారికి తాడేపల్లిగూడెం పట్టణ పార్టీ తరఫున మా సంఘీభావం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.